ఇంటర్నెట్ ఇదొక దేవరకోట, మారుమూలు మామిడి తోట. ఇక్కడ ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పోటుగాడు. అలాంటి పోటుగాడే ఈయన. సో తిప్పకుండా పాయింట్ డైరెక్ట్ గా వస్తాను. రాజమౌళి శాపం, ది కర్స్ ఆఫ్ రాజమౌళి. ఇదేంటి, దీని అమ్మ బాబుల పేరేంటి, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఇది ఎలా చచ్చిపోతుందో దీని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుంటాం. భారతీయ సినిమాల్లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరు ఈయన తాకిందే బంగారం, అది ఓల్డ్ డైలాగ్ అయిపోయింది. ఈయన తాకిందే వైబ్రేనియం మాదిరి, అడుగెట్టిన చోట ట్రెండ్. ఈయన ఆడిందే ఆట, చెప్పిందే మాట. కానీ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అంటాం. 3 if it's శృతి హాసన్, అది వేరే విషయం. ఎక్కడ వెళ్తురు ఉంటుందో అక్కడ నీడ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రాజమౌళి ప్రకాశం లెక్కలేని హిట్లు పండిస్తే అతన్ని వెంటాడే చీకటి, అదే శాపం యొక్క నీడ కూడా ఉంటుంది. విజయం మరియు విచారణ ఇవి రెండు ఒకే మనిషికి సంబంధించింది ఈ శాపం విషయానికి వస్తే. సో ఆ అగోచరత్వమే తనతో పాటు తన సినిమాల్లో హీరోగా నటించిన వాళ్ళకి అంటుకుంటదంట. రాజమౌళి సినిమాల్లో నటించిన ఏ హీరో అయినా రాజమౌళి సినిమాతో ఎంత హై చూశాడో ఆ సినిమా తర్వాత తప్పకుండా లో చూస్తాడు అని ఎవరో చెప్పించి వెళ్ళిపోయారనుకుంటా. అట్లీస్ట్ చరిత్ర అదే చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎన్టీఆర్ జూనియర్. క్రైస్త శకం 2003లో ఒక పవర్ఫుల్ కాంబో, రాజమౌళి అండ్ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రిలీజ్ అయింది, స్టూడెంట్ నంబర్ విరాట్ కోహ్లీ అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడు అని అందరూ సంబరాలు చేసుకుంటుంటే ఆ సక్సెస్ నుంచి ఒక సెంటిమెంట్, బహుశా శాపం అనే అనొచ్చేమో, యాదృచ్ఛికంగానో లేదా విధి ద్వారా ఉద్భవించిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ పుట్టుకుంది. ఆ తర్వాత ఒక 2 సినిమాలు పోయాయి. తర్వాత ఇదే కంబో రిపీట్ చేసి సింహాద్రి తీశారు. దెబ్బకి 3 ఏళ్ళు 5 సినిమాలు వరుసగా కొట్టించుకున్నాయి. అండ్ ఆ తర్వాత రాఖీ వచ్చింది, ఓకే ఆగిపోయింది. కానీ మళ్ళీ హూహోహం 7లో యమదొంగ, ఓకే కూల్, కెరీర్ పీక్ మూమెంట్ అది. అండ్ దెన్ కంత్రీ హ్యాపెండ్ విత్ ది ఓజీ మెహర్ నోలన్. అలా యమదొంగతో పైకి వెళ్ళిన గ్రాఫ్ కిందకి పడటం స్టార్ట్ అయింది కొంచెం. ఇది తారక్ కథ. అండ్ తర్వాత సై, నితిన్ డెబ్యూట్ చేసిన సినిమా జయం, తర్వాత దిల్లు, తర్వాత శ్రీ ఆంజనేయం. అండ్ ఇంత హైలో ఉండగా సై సినిమా తీయడం, జస్ట్ ఇమాజిన్, కెరియర్ స్టార్టింగ్లో తీసిన 4 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్ కొట్టేశాయి నితిన్కి అప్పట్లోనే. బహుశా నితిన్ కెరియర్లో సై అనే సినిమా లేకపోయి ఉంటే మేబీ టాప్ ర్యాంక్లో ఉండేవారేమో ఇప్పుడు. సై తర్వాత హుహోహన్ 5 నుంచి 2012 వరకు నాట్ ఈవెన్ అ సింగిల్ హిట్, 12 మూవీస్ వరుసగా కొట్టించుకున్నాయి. అండ్ ఈ నితిన్ కేసే ఈ శాపానికి స్ట్రెంగ్త్ని యాడ్ చేస్తుంది, ఈ కర్స్ అనే థియరీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అండ్ దెన్ డార్లింగ్స్ ఛత్రపతి 2006 నుంచి 2009 వరకు 6 సినిమాలు. అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి కానీ హిట్ కాలేదు కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ దెన్ రాజమౌళిని డామినేట్ చేసిన విక్రమార్కుడు లాంటి సినిమా తర్వాత ఖతర్నాక్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఫ్లాప్. ఒప్పుకోవాలంటే ఈ కర్స్ నుంచి అతి త్వరగా బయటపడ్డ ఫస్ట్ యాక్టర్ రవణ గారే. అండ్ దెన్ మగధీర లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆరెంజ్, రచ్చ, టిల్ ఎవడు వరకు కూడా నాట్ సో సాటిస్ఫైడ్ మూవీస్. అఫ్ కోర్స్ ఆరెంజ్ సినిమా బాగున్నా ప్రొడ్యూసర్స్కి పాపం. మర్యాద రామన్న తర్వాత సునీల్ కెరీర్ ఏమైందనేది ఒక సపరేట్ వీడియో, ఐ థింక్ 2 years ago ఏదో చేసిన వీడియో ఆల్రెడీ ఉంది, ఒకసారి చూసేయండి ఈ వీడియో తర్వాత. అండ్ ఆ తర్వాత ఇక లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, ఎందుకంటే సినిమాలో హీరో నానినే కానీ నాని హీరోగా ఉండడు. నాకు అర్థం కాలేదు సార్. యునో రైట్, నాని ఒక 20 minutes ఉంటాడేమో అంతే, ఆ తర్వాత ఈగ ఉంటుంది. సో మేబీ ఈ లెక్కలో క్యాల్కులేట్ చేస్తే ఈ సినిమాలో హీరో ఈగ. మేబీ ఐ థింక్ ఈగ వచ్చినప్పటి నుంచి ఏ ఈగ కూడా నాకు కనిపించట్లేదు మా ఊర్లో. సో మేబీ ఇది కూడా రాజమౌళి కర్స్ ఎఫెక్ట్ అనుకుంటా కదా. అండ్ దెన్ బాహుబలి హ్యాపెండ్, రిజల్ట్ మీకు తెలిసిందే, నేను రిపీట్ చేయను. అండ్ ఆ తర్వాత RRR వచ్చింది. అండ్ దెన్ రామ్ చరణ్ గాట్ స్టక్ అగైన్ అండ్ దిస్ డిజాస్టర్ మూవీ కాల్డ్ యాజ్ ఆచార్య. వీడియో చేసాం, అది కూడా ఉంది చూసుకోండి. సో ఇది కర్స్ ఉంది అని బలపరించే థియరీ. రాజమౌళితో హీరోగా చేసిన తర్వాత ఫ్లాప్స్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇలానే రాజమౌళి కర్స్కి రాజమౌళి గారు కూడా బలయ్యారు ఒక్కసారి అంటే మొన్ననే RRR రిలీజ్లో. బాహుబలి 2 కన్నా ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ బడ్జెట్ RRRకి. అండ్ 2 పెద్ద స్టార్స్, అమేజింగ్ ప్రమోషన్స్, ఇవన్నీ చేసినా కూడా బాహుబలి 2 కలెక్షన్స్ని దాటలేకపోయారు ఆయన. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన కర్స్ ఆయనకు కూడా అంటుకుందన్నమాట. అండ్ ఇప్పుడు నిజం చెప్పాలంటే కర్సు లేదు, బొంగు లేదు, ఇట్స్ జస్ట్ బ్యాడ్ లక్, హై ఎక్స్పెక్టేషన్స్, బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అంతే. అంటే న్యాచురలీ రాజమౌళి సినిమాల తర్వాత ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చెప్పాలంటే ఇమాజిన్ లైక్ ఒక ప్లేస్లో బిర్యానీ తినడానికి వెళ్తాం,
బిర్యానీ చాలా బాగా నచ్చేస్తుంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్తాం, కానీ ఈసారి బిర్యానీ అంత నచ్చదు. బావా అబ్బే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసహ్యం వస్తుంది. ఎందుకంటే మేము 6 నెలల క్రితం ఎంజాయ్ చేసిన టేస్ట్ని మళ్ళీ చేయాలనుకుంటాం, కానీ టేస్ట్ మారుంటుంది కొంచెం. అందుకని సేమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం కాబట్టి టేస్ట్ అంత బాగోదు. టైప్ కాస్టింగ్, ఒకసారి అలాంటి రోల్ చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని ఎంచుకోవడం. ఇప్పుడు నేను సేమ్ క్యారెక్టర్ అని అంటున్నా అంటే ఎగ్జాక్ట్లీ 100% సేమ్ ఉన్న క్యారెక్టర్ అని కాదు నా మీనింగ్. రాజమౌళి గారితో సినిమా ఫినిష్ అయిన తర్వాత ఆ హైప్ ఉంటుంది, చాలా ప్రెషర్ ఉంటుంది. బడ్జెట్ పెద్దకున్న ఏ సినిమా అయినా పటాపటా అక్సెప్ట్ చేయకూడదు అట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రభాస్ గారు. కానీ ఇక్కడ ఏం చెయ్యాలంటే టేక్ టైం, స్పెండ్ టైం. రాజమౌళి సినిమాతో ఏ ఫేమ్ అయితే వచ్చిందో దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతి ప్రొడ్యూసర్ కూడా అనుకుంటాడు, కానీ దానికి తగ్గ స్క్రిప్ట్ వచ్చేంత వరకు ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడానికి, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి ప్రాపర్ టైం తీసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యష్. కేజీఎఫ్ తర్వాత మొన్న టాక్సిక్ అనౌన్స్ చేశారు, అండ్ తర్వాత ఎన్టీఆర్. ఆర్ఆర్ తర్వాత దేవరా చాలా లేట్గా అనౌన్స్ చేశారు. అండ్ అలానే ఈ కర్స్ అనేది కేవలం రాజమౌళి గారికే సీమితం కూడా కాదు. ఇది రాజమౌళి గారి కన్నా చాలా పాత కర్స్. 1982లో రిలీజ్ అయిన ద లెజెండరీ సినిమా ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్లో నటించిన హెన్రీ థామస్ గారి నెక్స్ట్ సినిమా మిస్అండర్స్టూడ్ తప్పింది. శామ్ నీల్ గారి జురాసిక్ పార్క్ సినిమా చూసే ఉంటారు. దిస్ ఈజ్ సినిమా అనే రేంజ్ ఆఫ్ సినిమా అది. అండ్ దాని తర్వాత వచ్చిన సైరన్ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్లో వచ్చి చాలామంది చూశారు, కానీ అది కూడా దొబ్బింది. అండ్ లియోనార్డో డికాప్రియో గారు టైటానిక్ తర్వాత వచ్చిన సినిమా సేమ్, అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు వచ్చారు, కానీ సాటిస్ఫై చేయలేకపోయింది అందరినీ. సరే VPN ఎందుకు, ఇండియాకి వచ్చేద్దాం. షోలే ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్ అంటాం. ఆ సినిమా తర్వాత అమితాబ్ గారి 4-5 సినిమాలు డిజాస్టర్స్ లేదా ఫ్లాపే ఇచ్చాయి. తెలుగులో వచ్చేస్తే అడవి రాముడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎదురీత లాంటి ఫ్లాప్ సినిమా, జగదేక సుందరి అతిలోక వీరుడు లాంటి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజవిక్రమ, స్టూవర్ట్ పురం, పోలీస్ స్టేషన్ లాంటి డిజాస్టర్ ఫ్లాప్లు ఇచ్చారు చిరంజీవి గారు కూడా. అంతెందుకు బాబ్ గారికి అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత 18 మూవీస్ కంటిన్యూగా ఫ్లాప్ అయ్యాయి. మోడర్న్ ఏరాలో వచ్చేస్తే అపరిచితుడు చేసిన విక్రమ్ గారు గోటెడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు ఆ సినిమాలో. ఎంత లెజెండరీ పర్ఫార్మెన్స్ ఇచ్చేసారంటే ఆ సినిమాలో ఆడియన్స్ కి ఇంకేం లేదు కొత్తగా చూడడానికి. ప్రతి సినిమాలో కూడా అపరిచితుడు రేంజ్ ఆఫ్ యాక్టింగ్ నే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. ప్రతి సినిమాని ఫ్లాప్ చేశారు, వెళ్తారు చేశారు, వెళ్తారు చేశారు, వెళ్తారు చేశారు, వెళ్తారు చేశారు. ఇలానే చియాన్ విక్రమ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టడానికి 17 సంవత్సరాలు అయింది. పోకిరి తర్వాత సైనికుడు, రంగస్థలం తర్వాత వినయ విజయ కర్మ, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో దీన్ని బట్టి నాకు మీకు శృతిహాసన్కి ఏం అర్థమైందంటే ఖర్చు లేదు, బొంగు లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ప్రెడిక్టబుల్. ఇదొక యుద్ధ రంగం లాంటిది. ఒక యుద్ధం గెలిస్తే మరో 10 శత్రువులు పడగొట్టడానికి వేచుంటారు. అలానే ఒక హిట్ కొడితే మరో 10 ఫ్లాపులు కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంటాయి. 1 రాంగ్ స్టెప్ అండ్ ఠరా గేమ్ ఓవర్. నిజమైన ఛాలెంజ్ ఈ కర్స్ ని తప్పించుకోవడంలో లేదు, కనికరం లేని ఇండస్ట్రీ అనే యుద్ధ భూమిలో తెలివిగా చాయిసెస్ ని పట్టుదలతో ఎంచుకునే సామర్థ్యంలో ఉంటది. సో ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, ఒక బ్లాక్ బస్టర్, ఒక ఇండస్ట్రీ హిట్ తర్వాత ఒక ఫ్లాప్ ఖచ్చితంగా రావాలి. ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ అ కెనాన్ ఈవెంట్ ఆఫ్టర్ ఎవ్రీ బ్లాక్ బస్టర్, అ ఫ్లాప్ ఈస్ ఇన్ఎవిటబుల్ కైండ్ ఆఫ్ థింకింగ్. సక్సెస్ డిమాండ్స్ ఫెయిల్యూర్ అనే కైండ్ ఆఫ్ థింకింగ్ మీదైతే think again. It's not true. You can avoid it because success demands courage and failure demands a lack of preparation. So ఇది రాజమౌళి's curse అనే థియరీ మీద నా టేక్. ఇది కర్స్ అయితే కాదు, మేబీ కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే మాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి మనోభావాలన్నీ. తెలుగు ఆడియన్స్ గురించి చెప్తున్నాను నేను. సినిమాకి సంబంధించి పట్టింపులు, నమ్మకాలు మాకు కొంచెం ఎక్కువే. రేపన్న రోజు అడ్విశేషం నాని ఎవరైనా కాఫీ అనే పేరుతో ఏదైనా సినిమా తీస్తే థియేటర్స్కి పాల ప్యాకెట్లు పట్టుకెళ్లే రకం మేము. బోయపాటి సినిమా తీస్తుంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టెళ్లే రకం మేము. సినిమా బాగుంటే బాగుంది అని చూడడానికి వెళ్తాం, సినిమా బాగాలేదంటే ఎందుకు బాగాలేదో చూడడానికి వెళ్తాం. కానీ వెళ్తాం. సినిమాకి వెళ్ళే ముందు క్యూలో అరవాలి, సినిమా చూస్తున్నప్పుడు సీట్ మీద నుంచి ఎగిరి అరవాలి, సినిమా నుంచి బయటకు వస్తున్నప్పుడు డోర్ దగ్గర అరవాలి. నా లైఫ్ ఏమైపోయినా సినిమా బాగుండాలి. ఇలాంటి సెంటిమెంట్లు చాలా ఉన్నాయి మాకు. అందులో రాజమౌళి సెంటిమెంట్ అంటే నమ్మరా చెప్పండి మీరే? నమ్మేస్తాం కదా. సో దిస్ ఈస్ ఫర్ తెలుగు జాతిరత్నాలు. జూనియర్ ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది ఇదంతా. సో ఐ థింక్ ఎన్టీఆర్ జూనియర్ మైట్ బి ఆన్ ద పార్ట్ టు ఓవర్కమ్ దిస్ సెంటిమెంట్ విత్ దేవరా. బికాస్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే తను టైం తీసుకోవడం, ఆర్ఆర్తో వచ్చిన ఫ్యాన్ బేస్ని కాపాడుకుంటూనే తన సక్సెస్ స్ట్రీక్ని కాపాడుకునే డిసిషన్స్ తను తీసుకుంటాడు అని నేను నమ్ముతాను. ఇట్స్ ఆల్ అబౌట్ ద రెసిలియన్స్, అడాప్టబిలిటీ అండ్ ద విల్ టు రైజ్ అబౌట్ ద ఛాలెంజెస్ అంతే. మీరేమంటారు? దీన్ని కర్స్ అనలేము కానీ రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేయగలరు అని మీరు నమ్ముతారా? చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో.
అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? రాజమౌళి కర్స్ మీద చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరేమనుకుంటారో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే మీకు వీడియో నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి నాట్ సో స్పెషల్ టాపిక్స్ బట్ డిజర్వ్స్ ఎ వీడియో ఆన్ ఇట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూడాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సబ్ జక్కన ప్లీజ్ టేక్ శృతి హాసన్ యాజ్ యువర్ నెక్స్ట్ హీరోయిన్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కండి. ఇలాంటి స్పెషల్ వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్లో పెట్టాను, మీకు టైం ఉంటే చూడండి. అండ్ ఎస్, నెక్స్ట్ కల్కి మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియోనే వస్తుంది. అంతవరకు ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే ఆర్ డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.